హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం గోబీ ఆనియన్ పకోడీ. మనం ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటెం అంటే ఒకటేలా కాకుండా రకరకాలుగా చేస్తే అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా. పైగా పకోడీలు అయితే మనం ఎన్నో రకాలుగా తయారు చేయొచ్చు. పైగా పకోడీలు అంటే అందరికీ ఇష్టం. దాన్ని వెరైటీగా చేస్తే ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా. కాబట్టి ఈరోజు మనం ఎప్పుడూ చేసే ఉల్లిపాయ పకోడీ కాకుండా గోబీతోటి ఆనియన్ పకోడీ, క్యాలీఫ్లవర్ ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కిలో శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఆ శనగపిండిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇంకా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా వేరుశనగ పలుకులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పొట్టు తీసేసేయాలి ఫ్రెండ్స్. వేరుశనగ పలుకుల పైన మనం చూడండి ఇలాగ పొట్టు తీసుకొని వేసుకోవాలి వేరుశనగ పలుకులు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం క్యాలీఫ్లవర్ని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి తీసిన ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను వేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, పెద్దగా కట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పువ్వుని మనం కాడలు వేయలేదు, ఓన్లీ పువ్వు మాత్రమే తీసుకున్నాం ఫ్రెండ్స్. మనం అలా వేడి నీళ్ళలో ఉంచి తీసామనుకోండి, అప్పుడు మనకి క్యాలీఫ్లవర్లో పురుగులు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఆ వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు కూడా వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వేసి అప్పుడు మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తే మనకి క్లీన్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మనం అలా చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. 1/2 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 చెంచా కారపొడి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉల్లిపాయ పకోడీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో మనం అలాగే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలా కలుపుకున్నామో చూడండి, ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే పకోడీలు బాగా రావాలి అంటే జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలి. గట్టిగానే ఉండాలి మనకి. అలా అయితేనే పకోడీలు బాగా వస్తాయి. చూడండి, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ బ్యాటర్ని శనగపిండితోటి, దానిని మనం పకోడీలుగా వేసుకోవాలి. మనం పకోడీలు ఎలా అయితే వేస్తామో సేమ్ అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా మన ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్నీ కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వెంటనే కలిపేయకుండా అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఎంత బాగా వేసేసుకున్నామో చూసారా? అన్నీ కూడా ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పకోడీలు చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ అనేది చాలా చిన్నగా కట్ చేసుకున్నాము. అందుకని మనకి ఉడుకుద్దా లేదా అన్న ఇది కూడా డౌట్ అవసరం లేదు. అందుకే మనం కట్ చేసేటప్పుడు మనం క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే మనకి మామూలుగా పచ్చిగా లేకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది మనకి. ఫ్రెండ్స్, మనం కాడలు వేయకుండా పువ్వు మాత్రమే తీసుకున్నాం. చూడండి, కాడలు వేస్తే మనకి పకోడీ రుచిగా ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ క్యాలీఫ్లవర్లో పువ్వుని మాత్రమే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మన క్యాలీఫ్లవర్ పకోడీ మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా టర్న్ చేసేద్దాం. ఒక్కొక్కటి అన్నీను స్లోగా టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేయించుకోవాలి. 2 వైపులా కూడా మంచిగా ఉడికేలాగా చూసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి కింద సైడ్ ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి, బ్రౌన్ కలర్లో. చూడండి ఫ్రెండ్స్, మన ఉల్లిపాయ క్యాలీఫ్లవర్ పకోడీ ఎంత బాగుందో చూడండి.
నాకైతే చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడూ చేసుకునే ఉల్లిపాయ పకోడీ కన్నా కూడా మనకి క్యాలీఫ్లవర్ ఉల్లిపాయ పకోడీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం చేసే ఈ పకోడీ మనం బయటన కొనుక్కున్న పకోడీ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మన పకోడీ రెండు వైపులా కూడా ఎంత బాగా ఫ్రై చేసుకున్నామో చూసారా. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ రాకుండా జాగ్రత్తగా ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న గోబీ ఆనియన్ పకోడీ ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్ మనకి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.